హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్లీ రామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా. పెళ్లిళ్ళకైనా పండగలకైనా విందు భోజనాలకైనా సరే కంపల్సరీ ఉండవలసినటువంటి స్వీట్ ఏంటి? బొబ్బట్టు. మరి ఈ బొబ్బట్టుని అయితే ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నేతి బొబ్బట్లు అయితే చక్కగా మడతలో నెయ్యి పోసుకుని అలా నోట్లో పెట్టుకుంటే జారిపోతాయి. మరి ఈ ఆలస్యం ఎందుకు, వీడియోలకైతే వెళ్ళిపోదాం. మరి ఈ నేతి బొబ్బట్లకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో, అదే విధంగా చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అవుతూ చక్కగా ఈ నేతి బొబ్బట్లను అయితే చేసేసుకుందాం. వచ్చేయండి. దీనికోసం అయితే పచ్చి శనగపప్పు, దీన్ని ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. మీకు గ్లాసుల వైజ్ అయితే లేదంటే కప్పుల వైజ్ అయినా సరే కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడైతే 1 గ్లాస్ ఆఫ్ శనగపప్పుని చక్కగా ఏదైనా బౌల్లో వేసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకుని ఒక 1/2 అవర్ అయితే సోక్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇదైతే మధ్యలో మనం పూర్ణం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. యాక్చువల్ గా ఇప్పుడైతే ట్రెండీగా పన్నీర్ బొబ్బట్లు, కోవా బొబ్బట్లు ఇవి కూడా వచ్చేసినాయి. అవైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు చక్కగా ఒక 2-3 సార్లు వాష్ చేసేస్తున్నాను. ముందు వాష్ చేసుకున్న తర్వాతే మనం పప్పు అనేది ఎప్పుడు కూడా నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అయితే సోక్ చేసుకోవడానికి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోగా మనము దీనికి పైన తోపు అంటాం కదా, దీనికోసం అయితే పిండి అనేది ఎలా కలపాలనేది చూపిస్తున్నాను. మీకు పిండి కలపడంలోనే ఉందండి బొబ్బట్టు టేస్ట్ అనేది. మీకు పైన ఒక్కోసారి బొబ్బట్లకి గట్టి పడిపోతాయి. మరి అలా కాకుండా ఉండాలంటే చిన్న టిప్స్ అయితే ఫాలో అయిపోవాలి. బొబ్బట్లు పైనటువంటి లేయర్ కోసం, అదేనండి తోపు కోసం అయితే ఇక్కడ నేను మైదా పిండి యూజ్ చేస్తున్నాను. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు అయితే చక్కగా గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు గ్లాస్ కొలతతోటి చెప్పాను కదా, గ్లాసు శనగపప్పుకి 1.5 గ్లాస్ వరకు మైదాని అయితే తీసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ ఇలా ఏదైనా పళ్ళెంలో యాడ్ చేసేసుకుని మరొక 1/2 గ్లాస్ పిండిని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా చిటికెడు అంటాం కదా, ఈ మాత్రం సాల్ట్ అయితే సరిపోతుంది. ఈ సాల్ట్ అంతటిని కూడా ఫస్ట్ పిండికి పట్టించేసుకుని తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ అండి, చూడండి ఈ కప్పు మాట 1/2 కప్పు ఉంటుంది. దీంట్లో కుకింగ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా ఈ ఆయిల్ అంతా కూడా మనం పిండికి పట్టించేసుకుని వెంటనే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బొబ్బటికి పిండి అనేది పలచగా ఉండాలి, అంతేగాని గట్టిగా అయితే చేసుకోకూడదు ఎప్పుడు కూడాను. అదేంటి నేతి బొబ్బట్లు అన్నాను కదా, మరి ఆయిల్ ఎందుకు యాడ్ చేశాను అనుకుంటున్నారా? మీకు ఇక్కడ కప్పు మెజర్మెంట్ చూపించాను కదా, ఖచ్చితంగా ఈ 1/2 కప్పు నూనె అయితే యాడ్ చేసుకోవాలి. తరువాత మనం లాస్ట్ లో గీ అనేది యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇలా మాట వాటర్ వేసుకుంటూ మెత్తగా అయితే కలుపుకోవాలి. ఈ బొబ్బట్లు అయితే మీడియం సైజ్ అయితే ఒక 20 వస్తాయి, మరీ చిన్న సైజ్ అయితే ఒక 25 వస్తాయి. అలా కాదు, పెద్ద పెద్ద బొబ్బట్లు కావాలంటే ఒక 15 బొబ్బట్లు అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎక్కువ ఉండి చేసుకోవాలనుకుంటే మటుకి మనం చెప్పినటువంటి క్వాంటిటీకి ఒక డబల్ తీసుకుంటే సరిపోతుంది. సరే, ఇక్కడ పిండి ఇలా ఉంది కదా, మరి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మనకి బొబ్బట్టు మెత్తగా రావాలంటే పిండి నానడంలోనే ఉందండి, లేదంటే బొబ్బట్టు పై లేయర్ అంతా కూడా గట్టి పడిపోతుంది. అందుకని చెప్పి ఎప్పుడు కూడా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోకూడదు. ఇంకొకటండి, దీంట్లో ఎటువంటి బేకింగ్ సోడాలు కానీ లేదంటే బేకింగ్ పౌడర్స్ ఉంటాయి కదా, అవి ఏమీ యాడ్ చేయకూడదండి. ఒరిజినల్ బొబ్బట్టు అయితే ఇలా చేయాలి. మనకి స్వీట్ షాపుల్లో దొరుకుతుందండి బొబ్బట్టు. అదేంటంటే వైట్ గా కనిపిస్తుంది, మనకి బాగా పల్చగా ఉంటది, కానీ స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటది అన్నమాట. అంటే బెల్లం క్వాంటిటీ ఎక్కువ యూజ్ చేస్తారు. అలా కాకుండా ఇలా ఇంట్లోనే చాలా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బొబ్బట్లని. ఇప్పుడైతే ఇంట్లో కాచినటువంటి నెయ్యిని ఒక 2 కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి పోసగా ఉంది ఈ నెయ్యి అయితేనే. ఇప్పుడైతే ఇలా ఫైనల్ గా నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుని ఈ పిండి అంతటికి కూడా చక్కగా పట్టించేసుకోవాలి. ఈ నెయ్యితోటే మనకి బొబ్బట్లు ఫ్రై అయిపోతాయండి. ఎక్స్ట్రా నెయ్యి కూడా మనం ఫ్రై చేసినప్పుడు అవసరం ఉండదు. ఇలాగ మొత్తం పట్టించేసుకోవాలి. ఈ నెయ్యి అయితే చాలా కమ్మటి స్మెల్ వస్తుందండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి నెయ్యి అయితే చాలా చాలా కమ్మగా ఉంటది అన్నమాట. ఈ పూస లాంటి నెయ్యిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని వీడియో అయితే ఆల్రెడీ ఈ ఛానల్ కాదండి, మన ఛానల్ ఇంకోటి ఉంది కదా, అదే వల్లీ రామ్ వాక్స్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చూసేయండి. బొబ్బట్లకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి.
మనకి బొబ్బట్లు చల్లారిపోయిన తర్వాత కూడా చాలా స్మూత్ గా మృదువుగా ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పి ఖచ్చితంగా ఒక 30 గంట టైం అయితే దీన్ని సోక్ చేసుకోవాలి. ఈలోగా మనం పూర్ణం రెడీ చేసేటప్పటికి ఆ టైం అనేది సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత బొబ్బట్లు పూర్ణం అయితే రెడీ చేసేద్దాం. చూడండి, శనగపప్పు ఇక్కడ మనకి చక్కగా నానిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ తో సహా ఏదైనా ప్రెషర్ కుక్కర్ లో వేసేసి ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టుకుని ఒక 6 నుంచి 7 విజిల్స్ రానిస్తాయి అన్నమాట. మెత్తగా అయితే కుక్ అయిపోతుంది. అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాల్సిన పని అయితే ఉండదు. వాటర్ ఎంత క్వాంటిటీ వేయాలి అనుకుంటున్నారా? ఒక గ్లాసు శనగపప్పుకి 1.5 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా అయితే సరిపోతుంది. ఇప్పుడైతే చక్కగా కుక్ చేసుకుందాము. ఇక్కడైతే శనగపప్పు చక్కగా కుక్ అయిపోయింది. చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నమాట, పప్పు విడిపోయినట్టు రావాలన్నమాట. ఇక్కడ వేడిగా ఉంది కదండి పప్పు. సో ఈ టైంలోనే మీకు పప్పు గుత్తైనా సరే, లేదంటే ఇలాంటి మిక్సర్ తోటైనా సరే మనం చక్కగా మెదిపేసుకోవాలి. వీలైనంత మెత్తగా అయితే మెదుపుకోవాలి. ఇలా మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ ఉంటే మ్యాష్ తోటి, లేదంటే పప్పు గుత్తు ఉంటుంది కదా, మనకి పాతకాలంలో చక్కగా పప్పు గుత్తులు ఉండేవి. పాత రోజుల్లో అయితే ఈ పప్పులో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ అంతా కూడా తీసేసి కొద్దిగా పూలైన తర్వాత చక్కగా రుబ్బురోలు ఉంటుంది కదండి, ఇలా రుబ్బుతూ మాట బెల్లం కూడా యాడ్ చేసేసి అది పూర్ణం అయితే ప్రిపేర్ చేసేవారు. ఇప్పుడైతే మనకు ఉన్న ప్రెసెంట్ డేస్ లో ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఎక్సెస్ వాటర్ అనేది తీసేసారన్నాను కదా, దాంతో అయితే కమ్మటి చారు అయితే కాచేవారు అనమాట. నేనైతేనండి ఇప్పుడు ఎక్సెస్ వాటర్ ఏమి తీయట్లేదండి. ఈ వాటర్ తోటే నేను ఈ బొబ్బట్లు అనేవి ప్రిపేర్ చేసేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇలా మ్యాష్ చేయకుండా వెంటనే బెల్లం అనేది యాడ్ చేసారనుకోండి, పప్పు అనేది మా బద్దలా ఉండిపోద్ది అన్నమాట. అందుకని చెప్పి మ్యాష్ చేసుకున్న తర్వాతే మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. దీన్నే చెక్క బెల్లము, అచ్చు బెల్లము అని కూడా అంటారు. ఇదైతే చాలా స్వీట్ గా ఉంటదండి. ఉప్పదనం అయితే ఉండదన్నమాట. కుందు బెల్లం అనేటప్పటికి మనకి ఉప్పదనం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతటిని కూడా యాడ్ చేసేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే బెల్లం అంతా కరిగిపోయి ఇది కూడా దగ్గరగా వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే బెల్లం వచ్చేసి ఒక 300 గ్రామ్స్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం పొయ్యి మీద పెట్టేసుకుంటే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. బొబ్బట్ల పూర్ణం అయితే చక్కగా కుక్ అయిపోయింది అండ్ కూల్ కూడా అయిపోయింది అనమాట. వీటిని అయితే ముందుగా బాల్స్ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి బొబ్బట్లు వేసుకోవడం అనేది ఈజీగా ఉంటదండి. ఒక్కలమే వేసుకోవచ్చు. బొబ్బట్ల పూర్ణం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉందనుకోండి, మనం బొబ్బట్లు చేసినప్పుడు సాగదన్నమాట. సో అందుకని చెప్పి ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోవాలి. ఒకసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది. యాలకులు కూడా యాడ్ చేశాను. ఇదిగోండి ఉండలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు బొబ్బట్టు ఏ సైజు బొబ్బట్టు చేయాలనుకుంటున్నారో ఆ సైజుకి తగ్గట్టుగా ఈ ఉండలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మీకు ఎక్కడ కూడా పప్పు బద్ద అనేది కూడా కనిపించట్లేదు. చేసిన ఉండలన్నిటిని కూడా ఫస్ట్ ఏదైనా ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి. అదే విధంగా రిమైనింగ్ పూర్ణం ఉండలన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మనకి గిన్నెలు కూడా ఎక్కువ అవ్వండి. చాలా తక్కువ గిన్నెలతోటి చేసుకోవచ్చు. ఇక్కడైతే ఉండలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే తోపు కోసం అని చెప్పి ముందుగా నానబెట్టినటువంటి మైదా పిండిని తీసుకున్నాము. చూడండి, చాలా చక్కగా అయితే నానిందన్నమాట. మీకు నెయ్యి, నూనె అన్ని వేసాం కదా, ఈ విధంగా అయితే ఉండాలి పిండి. మనకి నానితేనే బొబ్బట్టు అనేది బాగుంటదండి. నానబెట్టుకోవాలి పిండి. ఇప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. ఎప్పుడు కూడా మనం మైదా పిండి అనేది సెపరేట్ చేసి ఉండలకి అప్లై చేసి పక్కన పెట్టుకోకూడదు. ఎప్పుడు బొబ్బట్టు వేసుకుంటున్నామో అప్పుడు మనం కొద్ది కొద్దిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అనేది తీసుకుని చక్కగా మనం బొబ్బట్లు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎంత సైజు ఉండ తీసుకున్నామో ఇంచుమించు అంత సైజు మైదా పిండి అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు ఇలా 2 హ్యాండ్స్ మధ్యన పెట్టుకుని ముందుగా రెడీ చేసినటువంటి ఈ అరిటాక్కి లైట్ గా ఇక్కడ ఉన్నటువంటి గీ అండ్ ఆయిల్ కూడా సరిపడమాట పెట్టుకుని మనం చక్కగా ప్రెస్ చేసుకుంటూ మనం ఇలాగా అనుకుంటూ ఇలాగా సైడ్ని ఇలా అనుకుంటే పిండి అనేది పైకి వస్తుంది. ఇదిగోండి, పైకి ఇలా కనిపించాలన్నమాట. మీరు పలుచగా కావాలనుకుంటే పలుచగా ఒత్తుకోవచ్చు, లేదంటే
కొంచెం మందంగా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. ఏంటి దోశలు వేసుకుంటున్నా ఆ ప్యాన్ అయితే యూజ్ చేయొద్దు, తర్వాత మనం దోశ వేసుకోవడానికి సరిగ్గా రావన్నమాట. ఇది కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ప్యాన్ అనేది హైలో పెట్టుకుని హీట్ చేసుకున్నాం కదా, తర్వాత మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మనకి కొంచెం డార్క్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు సెకండ్ వైపు కూడా టర్న్ అవుట్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇక్కడ మీకు బొబ్బట్టు పూర్ణం పైకి తెలుస్తుంది. ఇలా తెలియాలన్నమాట మనకి ఈ బొబ్బట్టు ఎప్పుడు చేసినా కూడాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని చక్కగా మనకి ఫ్రై అవుతుంది కదా, ఇంకో బొబ్బట్టు మాట చేసుకోవచ్చు. అదే ప్రాసెస్ లో మరొక కాస్త పిండి పెట్టుకుని మరొక బౌల్ పెట్టేసుకుని వండ పెట్టేసుకుని ఫిల్ చేసుకోవడమే. మరొక బొబ్బట్ని చేసుకున్నాం. ఇలా చేసుకుని ఇప్పుడు రెండు వైపులా కూడా కొంచెం కలర్ రానివ్వాలండి. లైట్ గా తీసుకోకూడదు. లైట్ గా తీసుకుంటే మైదా అనేది కుక్ అవ్వదు అన్నమాట. ఇలాగా అరిటాప్ లో ప్లేస్ చేసుకోవాలి. అదే విధంగా రెండో బొబ్బట్ కూడా వేసుకున్నాము. ఇలాగా మీకు హ్యాండ్ తో తీసి వేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా వేసేసి చక్కగా అరిటాప్ పైకి లాగేసినా వచ్చేస్తుంది. ఇదిగోండి, చూడండి, ఈ కలర్ రానివ్వాలండి బొబ్బట్కి ఎప్పుడు కూడాను. నెక్స్ట్ ఇక్కడ మీకు పైకి తేలుతుంది కదా నెయ్యి, నూనె తోటి వేయించేసుకోవచ్చు. ఎక్సెస్ ఆయిల్ కానీ గీ కానీ అవసరం ఉండదు. ఇవండి మా మదర్ చేస్తారన్నమాట. సో అదే రీతిలో చేశాను నేను ఈ రోజుని, ఎక్కువగా నెయ్యి యూజ్ చేసి. ఇదిగోండి, కొన్ని బొబ్బట్లు ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి ఇక్కడ అరిటాక్ లో పెట్టాను. ఇప్పుడు ఇంకో టిప్ చెప్తున్నానండి, ఎప్పుడు కూడా బొబ్బట్టు అనేది ఒక దానిపైన ఒకటి వేయకూడదు అన్నమాట. ఇలాగ మనం పరుచుకుంటూ వేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇది కూల్ అయింది కదా, ఇప్పుడు ఈ బొబ్బట్టుని వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ బొబ్బట్టుని ప్లేస్ చేసుకుంటున్నా. ఇలాగే రిమైనింగ్ బొబ్బట్లన్నీ కూడా చేసుకోవాలి. ఫైనల్ గా అన్ని బొబ్బట్లు కూడా రెడీ చేస్తాం, నేతి బొబ్బట్లు. మరి ఇక ఆలస్యం ఎందుకు, ఎలా వచ్చినాయో చూద్దామండి ఈ బొబ్బట్లు. అంటే టేస్ట్ కూడా చేసేద్దాం. చూడండి, బొబ్బట్లు చాలా చక్కగా వచ్చినాయి. ఈ విధంగా రావాలన్నమాట బొబ్బట్లు అనేవి. మనకి డార్క్ కలర్ వస్తేనే బొబ్బట్టు టేస్ట్ అనేది బాగుంటది. మీకు రుచి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా పొరల కింద రావాలి బొబ్బట్లకి, పూర్ణం సెపరేట్ అవ్వాలి. టేస్ట్ ఎలా ఉందో చూసేస్తున్నాను. ఈ బొబ్బట్లు అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి. స్వీట్ అయితే కరెక్ట్ గా సరిపోయిందండి. మెజర్మెంట్ నేను చెప్పినటువంటి మెజర్మెంట్ తోటి ఎక్కడ కూడా ఎక్కువ అవ్వలేదు, అదే విధంగా తక్కువ కూడా కాలేదు. అది మాత్రమే కాదండి, నెయ్యి వేసాం కదా, దాని ఫ్లేవర్ అయితే చాలా చక్కగా తెలుస్తుంది. అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి ఈ నేతి బొబ్బట్లు అయితే. ఈ నేతి బొబ్బట్లు అయితే 1 వీక్ అయినా సరే మనకు పాడవకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, మరి నేను చేసినటువంటి ఈ నేతి బొబ్బట్ల రెసిపీ నచ్చినట్లయితే ముందుగా వీడియోనైతే లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.